श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। ओम गुरवे सर्वलोकानां धिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः। ओम शरदिंदु समाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठ निलये सरस्वती नमोस्तुते। श्री महासरस्वत्यै नमः। हरि ओम। ओम श्रीमात्रे नमः। మనము అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం. మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి 14వ తేదీన 2025 సంవత్సరం జరగబోతోన్నది. మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది. అది ముఖ్యంగా ఆ రోజున అనగా జనవరి 14వ తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము 2:30 గంటలకి వృషభ లగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి. ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం, అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం. ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము, అట్లాగే బహుళ పాడ్యమి రోజున జరగబోతోన్నది. మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు. కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా. అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు, భుజాలు కలిగి ఉంటాడు. అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని, సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది. ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము, వ్యాధి, దుర్భిక్షము, అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు, ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద, ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద, ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని, అట్లాగే ఆయుష్ని, మనస్సంకల్ప సిద్ధిని, చైతన్యాన్ని కలుగజేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి, అట్లాగే బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెల కూడా 30 రోజులకు ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి. అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు, గురు శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము. కాబట్టి
ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా, అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి 24 మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా, అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ, సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున, అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ సూర్య భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ఇవ్వాలని చెప్పి, దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, జనవరి 14వ తేదీ నుండి మరలా ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జనవరి 14వ తేదీ 2025 సంవత్సరం నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది, అట్లాగే వారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే, ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణి నక్షత్రంలోను, అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి, అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను, కన్యా రాశిలో కేతువు, అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలోకి సూర్యుడు, అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు, మీనరాశిలో రాహువు. ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ, వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు, రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి 22వ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. అట్లాగే బుధుడు 25వ తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. 29 జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు. ఈ యొక్క సంక్రాంతి పురుషుడు గురించి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి. కన్యారాశి వారికి ముఖ్యంగా సంఘంలో ఆర్థికపరమైనటువంటి విషయాల యందు కీర్తి ప్రతిష్టలతో పాటుగా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారితో వీరికి వ్యాపారపరమైనటువంటి విశేషాలు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలలో ధనలాభాదులు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే ఆరోగ్య విషయంలో వీరు కొంత జాగ్రత్త వహిస్తే దేన్నైనా గట్టి సంకల్ప సిద్ధితో సాధించేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఉద్యోగం చేసేటటువంటి వారికి కొంత మార్పులు కలిగడానికి అవకాశం కూడా ఉన్నాయి. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వృత్తి ఉద్యోగాలలో మార్పులు చేసేయడానికి ఆకస్మికంగా మీకు లెటర్స్ రావచ్చు. దాని ద్వారా మీరు మనోవ్యధకి గురి అయ్యేటటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి ప్రదేశం నుంచి భార్యతోనూ సంతానంతోనూ కూడా దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి కనబడుతున్నాయి. అట్లాగే వీరి యొక్క తండ్రికి అంతకుముందు ఇచ్చినటువంటి పెట్టుబడి పరంగా ఏదైనా ఇచ్చి ఉన్నట్లయితే దాని పరంగా కొంత ఆర్థికమైనటువంటి లావాదేవీలలో ఇరువురి మధ్య సఖ్యత లోపిస్తుంది. పిల్లలతో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే వాళ్ళు ఎదురు చెప్పడం ద్వారా మీరు తమ యొక్క ఆత్మనిగ్రహ శక్తిని కోల్పోవటం, దాని ద్వారా అనారోగ్య సూచనలు పెరగటం, లేనిపోని మనోవైకల్యాలు కలగటం అనేటటువంటి కలుగుతూ ఉంటుంది. మీకన్నా పెద్దగా ఉన్నటువంటి అధికారులు ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, వృత్తి ధర్మంలో కావచ్చు, లేదా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు మీ యొక్క ఉన్నతమైనటువంటి అధికారులతో లేకపోతే ఉన్నతమైనటువంటి సుపీరియర్స్తో కొంత వివేకంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లేదా దాని ద్వారా మీ ఉద్యోగానికే భంగపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కోర్టు వ్యాజ్యాలకి సంబంధించి ఎప్పటి నుంచో
ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనపరంగా వీరు ఉన్నతమైనటువంటి స్థితిని ఆర్జిస్తున్నారు. తన యొక్క కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి సఖ్యతకి ఇది ఒక పునాదిగా అనుకోవచ్చు. అట్లా అని చెప్పి అధికమైనటువంటి అత్యాశ ఆసక్తితో ఉండకండి. శుక్రరాహుల యొక్క కలయిక వలన అది ఒక రకమైనటువంటి పీడ, ఇబ్బందులు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు. అంటే ఏదో ఒక స్త్రీ వలన, ఒక స్త్రీతో మాట్లాడడం ద్వారా, ఒక స్త్రీకి మీరు ధనం ఇవ్వడం ద్వారా అది వేరే రకమైనటువంటి భ్రాంతి కలిగి మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య ఎవరికైనా సరే, అటు స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే అది ఒక వింత అనుభవంగా ఒక మాయన మచ్చలాగా అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా సరే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు లోపల ఏదుందో అది ఫ్రాంక్గా మాట్లాడుకోవడం ద్వారా కొంతవరకు దీన్ని నియంత్రించవచ్చు. లేదా వీరి యొక్క ప్రేమకి భంగం కలిగి భార్యాభర్తల మధ్య లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాని ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోవటం, అట్లాగే వారి యొక్క కుటుంబంలో తండ్రి ద్వారా కూడా తన యొక్క కలత్రపరమైనటువంటి, అంటే భార్యాభర్తల మధ్య వారి యొక్క తండ్రి ద్వారా కూడా కొంత ఇబ్బందులు కలగటం, తండ్రి చేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన వీరి పిల్లల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడటం, దాని ద్వారా వీరు ఆర్థికంగా చాలా వరకు ఎదగాలని ఉన్నా, ఎదుగుతున్నా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు తాము చేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో గవర్నమెంట్ సంస్థల్లో కానీ లేదా తండ్రి దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని కానీ వీరు ఎక్కడైనా షేర్స్లో కానీ లేదా వ్యాపార పెట్టుబడిగా కానీ పెట్టి ఉంటే అది కొంత ఇబ్బందికరంగా వీరికి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడడం ద్వారా కూడా అవతల వ్యక్తులు మీకు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ని ఇంకొంచెం దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వివేకంతో, ఆలోచనతో చాలా త్వరగా మాట్లాడేటటువంటి పరిస్థితిని అవతల వ్యక్తులతో మీరు తీసుకోవడం ద్వారా కొంతవరకు మీరు ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని తలకాయ నొప్పులు, ఇబ్బందులు, అవతల వ్యక్తుల నుంచి సమాజంలో మీకు కలిగేటటువంటి కొన్ని సమస్యలని మీరు ఎదుర్కొనేటటువంటి శక్తి మీకు కలుగుతుంది. అట్లాగే ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఆకస్మికంగా మీకు కలిగేటటువంటి కోపము, ఆవేశము, అగ్రెసివ్నెస్ వలన కూడా మీకు వాహనపరంగా ఎక్కడైనా సరే వాహనం లోన్ తీసుకున్నట్లయితే లేదా గృహపరమైనటువంటి లోన్ విషయాలలో కొంత మీకు ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళు లేనిపోని కేసులు పెట్టడం, దాని ద్వారా అది వ్యాజ్యంగా దావరించడం లేదా మీ మధ్య గొడవలు కలగటం, ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా కన్యారాశి వారు సర్పసూక్త జపాన్ని పారాయణగా చేసుకొని లేదా ఏదైనా సరే ఒక రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్ప ప్రతిమకి మీరు కనుక అభిషేకం చేసుకున్నట్లయితే చక్కటి ఆర్థిక ఆదాయాన్ని మీ ఇంట నిలుపుకోవచ్చు. అట్లాగే మీ ఇంట్లో కలిగేటటువంటి కొన్ని బాధల నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వీరు భార్యతో చక్కటి, అంటే కలత్రం, భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కటి సుఖాన్ని, సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దాంతోపాటుగా కొన్ని విభేదాలు, అపార్థాలు, ఇబ్బందులు ఒక స్త్రీ ఎంటర్ అవటం ద్వారా, అంటే అది భ్రాంతిగా మాత్రమే జరుగుతుంది తప్ప ఇద్దరి మధ్య ఎటువంటి అపోహలు, అపార్థాలు లేకుండా ఉన్నదున్నట్టు మాట్లాడుకోవడం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా ధన విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోవటం, అట్లాగే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఖర్చు పెట్టడం ద్వారా ఆ యొక్క ధనం వృధా కాకుండా ఉంటుంది. వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గృహ సంబంధిత విషయాలలో కొంత జాగ్రత్త పడటం మంచిది. వీరు మారేటటువంటి, అంటే గృహం మారేటటువంటి అవకాశాలు, ఉద్యోగంలో వీరు అనుకోకుండానే ఆకస్మికంగా వీరు మారే అవకాశాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు కొంత ఆరోగ్య విషయంలోనూ గృహ విషయంలోనూ జాగ్రత్త వహించాలని ఈ యొక్క కన్యారాశి వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.